నిన్న దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్విఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంలోనే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-మిథైల్ కైనో బైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకొని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ పక్కన చుట్టుపక్కల 4-5 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ఎందుకనంటే ఈరోజు ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీస్లో ఏదైనా జరుగుతుంది అంటే ముందు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు యాక్చువల్గా ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ఈరోజు ఎందుకు ఇది జరిగింది అన్న దాని మీద ఈరోజు నేను, ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని గురించి వచ్చి చూసి వెళ్ళాలి, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసుకోవాలి, దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కంప్లీట్గా మీరు చూస్తే బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అంటే ఎంత ఫ్లామబుల్కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంది, ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్ దగ్గర ఏంటి ప్రాబ్లమ్ జరిగింది, ఇవన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా నివేదికను కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ యాజమాన్యం మీద కూడా ఒకసారి వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇటువంటి ఫర్దర్గా ఇటువంటి కెమికల్ కంపెనీస్ పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు నడుపుతున్న యాజమాన్యం కానీ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి, వాళ్ళు కొంచెం ప్రికాషన్గా వాళ్ళు ఉండమని చెప్పడానికి కూడా ఒక ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎంక్వైరీ కూడా చేయడం మొదలు పెడతారు. కంపల్సరీగా ఎవరైనా నెగ్లిజెన్సీ ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా బాధ్యత వహించేటట్టుగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. ప్రజాప్రతినిధి అలాగే మరి ఇండస్ట్రీస్ 3 కలిపి ఒక అచ్యుతాపురం అలాగే రాంబిల్లి ఎస్సీజెడ్ నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుని దాని ప్రకారంగా మేము మరింతగా ఎఫెక్టివ్గా మేము చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో పెడతాం. అలాగే ఈరోజు ఇక్కడికి నిన్న 4 గంటలంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన ప్రతి కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ మీద కూడా ఆధారపడకుండా ఎవరికి ఉండాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కోఆర్డినేట్ చేసిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. డెఫినెట్గా యాజమాన్యమే కాదు, ఎవరైనా సరే చట్టం పరిధిలో వాళ్ళు లేకుండా డీవియేట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇందాక కూడా మరి పాత ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు. డెఫినెట్గా అది అంత ఈజీ కాదు, ఒకసారి తీసేసుకొని వెంటనే తీసుకునేది ఈజీ కాదు. శిక్షించడం మా ఉద్దేశం కాదు. రేపనే రోజు అలా ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలనేది దాని మీద మేము పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఏదైతే ఆ ఇండస్ట్రీ మొన్న బ్లాస్ట్ అయిన ఇండస్ట్రీ, అది పార్కిన్సన్స్కి మెడిసిన్ తయారు చేసేది. అది ఆగిపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ వరల్డ్ వైడ్ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వరల్డ్ వైడ్ ఒక మార్క్ ఉంది ఆ కంపెనీ ప్రోడక్ట్కి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగని వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. డెఫినెట్గా ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. 100% చట్టం ముందు వాళ్ళని నించోబెట్టి చట్టం పరిధిలోనే, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎవ్రీథింగ్ అందులోనే చట్టం పరిధిలోనే మేము పర్మిషన్ ఇస్తాం. ఆ చట్టం పరిధి దాటి నాకు నచ్చింది నేను చేసుకుంటాను, ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి నాలెడ్జ్ లేదండి, అందరికీ అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. ఇక్కడ ఏ కెమికల్ దేంతో తయారు, ఏది దేంతో కలిస్తే ఎక్కడ ఫ్లేమబుల్ అవుతుంది, ఏది ఇన్ఫ్లేమబుల్ అవుతుంది, ఇదంతా కూడా బాగా మాకు నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉన్న తర్వాతే ఎమ్మెల్యేలు అయ్యాం, నాలెడ్జ్ ఉన్న తర్వాతే అధికారంలో ప్రభుత్వాలు పెట్టుకున్నాం. అంత ఇదేమి కాదు. అలాగే నాలెడ్జ్ ఉన్న తర్వాత ఇక్కడ అధికారులు అందరూ కూడా ఉద్యోగాలకు వచ్చారు. ఏదో మేమేదో చెప్తే చేసేస్తా అంటే కుదరదు.
ఇది దయచేసి మీకేమన్నా సమస్య ఉంటే చెప్పండి, మేము సహకరిస్తాం. బట్ సేఫ్టీని సెక్యూరిటీని మాత్రం మీరు డీవియేట్ చేయకండి, దాన్ని సాక్రిఫైస్ చేయకండి దయచేసి. తీసుకున్న అనేకమైన ప్రికాషన్స్తో ఈరోజు చాలా ఇది తగ్గించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, నిన్న ఎస్విఎస్ ఫైర్ మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ సెకండ్స్లో చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు వాళ్ళకున్న ఫైర్ ఫైటింగ్స్ కానీ, వాళ్ళకున్న సిబ్బంది కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చేశారు. అదేవిధంగా మా పోలీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఏపీఐసి కానీ, అలాగే ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కూడా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. పక్క కంపెనీలకు కూడా మరి వ్యాపించకుండా, ఎందుకంటే మీరు చూసారు దాని ఇంటెన్సిటీ ఎంత ఉందో. మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా అది శిథిలావస్థకు వెళ్ళిపోయింది, మొత్తం కాలిపోయింది. జస్ట్ తోస్తే పడిపోయే పరిస్థితిలో ఈరోజు ఉంది. డెఫినెట్గా మరి ఏం జరిగింది అనే దాని మీద ఒక అవగాహన ఉంది. కంపెనీలు మనం ఇండస్ట్రీస్ని ఇక్కడికి వెల్కమ్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని భారతదేశానికి రెవెన్యూ జనరేట్ చేయాలనేదే మా ఉద్దేశం, బాగా ఆర్థికంగా పెరగాలనేదే మా ఉద్దేశం. అంతేగాని సేఫ్టీని సెక్యూరిటీని మరి త్యాగం చేసేసి ఇక్కడ భారతదేశం పెరగాలనేది మా ఉద్దేశం కాదు. 100% ఇంకా చిన్న లోపాలు ఉన్నాయి, ఎన్నో కవర్ చేసాం, ఇంకా చిన్న లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి అందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ అందరినీ కూడా కలుపుకొని ఒక కమిటీ వేసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఎప్పటికప్పుడు ఒక 3 monthsకి ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకొని అందరం కూడా ఒక మాట మీద ఉండి మరి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. అందరితో చాలామంది మరి సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించట్లేదు. వాళ్ళని కూడా ఇక్కడ ఉన్నారు అంటే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంటున్నానంటే ఈ కంపెనీ 1 ఎకరంలో ఉంది. మేము అధికారంలోకి వచ్చాక కెమికల్ ఇండస్ట్రీ అంటే మినిమం 2 acres అని చెప్పేసి పెట్టేశాం, ఎందుకంటే సేఫ్టీ నామ్స్ ప్రకారంగా. అలా అయితేనే మేము పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. డెఫినెట్గా ఇంకా స్ట్రిక్ట్గా చేసి మేటి SEZగా తీర్చిదిద్దే పరిస్థితుల్లో అచ్యుతాపురం రాంబిల్ SEZ ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఇక్కడ ఏ బ్యాచ్లు వేస్తున్నారు, ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఇవన్నిటి మీద కూడా మరింతగా దృష్టి సారించి, వాస్తవానికి ఏమనుకుంటారంటే మేము ప్రతిదీ అడుగుతుంటే మమ్మల్ని హెరాస్మెంట్ అని అనుకుంటారు. ఇది హెరాస్మెంట్ కాదు, ఇది తెలుసుకోవటం. ఎందుకంటే ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇప్పుడు అనేక మంది ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే, ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిగెట్టుకు వచ్చేస్తున్నాం. మేము ఒక మానవత్వ దృక్పథంతో పరిగెట్టుకు వస్తున్నాం. పరిగెట్టుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం కెమికల్స్ బయటికి వస్తున్నాయి, ఏంటి గాల్లో కలుస్తున్నాయి తెలియకుండా గుడ్డిగా లోపలికి వెళ్ళిపోవడం అనేది మరి నిజంగా మానవత్వం ఉన్నోడికి అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి దానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నాం. మొత్తం డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ట్రాన్స్పరెన్సీ, అలాగే జీరో యాక్సిడెంట్ జోన్ కింద చేయటం కోసమే మేము అందరితోనే మేము ట్రాన్స్పరెంట్ కోసం మాట్లాడుతున్నాం తప్పితే ఎవరిది హెరాస్మెంట్ అయితే కాదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.